నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ నియోజకవర్గంలో వైసీపీ నేతల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిందా? ఆధిపత్య పోరుతో గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారా? కొత్తగా పార్టీలో చేరి ఏదైనా చెయ్యాలి అనుకునే నేతలను సీనియర్లు పక్కన పెడుతున్నారా? సీనియర్లతో ఇమడలేక కొత్తగా చేరిన నేతలు అసంతృప్తిలో ఉన్నారా? ఇంతకు గ్రూప్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఆ నియోజకవర్గం ఏది? లెట్స్ వాచ్. కర్నూలు నియోజకవర్గ వైసీపీ పార్టీలో గ్రూప్ రాజకీయాలు కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతర్గత విభేదాలతో పార్టీ రెండు వర్గాలుగా చీలిందని జోరుగా చర్చ సాగుతోంది. వైసీపీ ఓటమి తర్వాత కలిసికట్టుగా కార్యక్రమాలు చేయాలని పార్టీ అధిష్టానం సూచించినా అది మా కోసం కాదులే అన్నట్లుగా నియోజకవర్గ నేతలు వ్యవహరిస్తున్నారట. కొత్తగా పార్టీలో చేరిన వారిని కనీసం పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. అసలు విషయానికొస్తే ఈ గ్రూప్ రాజకీయాలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మధ్య ఇప్పటికే కోల్డ్ వార్ సాగుతున్నట్లు సమాచారం. హఫీజ్ ఖాన్ ఓ వర్గాన్ని, ఎస్వి మోహన్ రెడ్డి మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకుని రాజకీయం చేస్తున్నారని పొలిటికల్ సర్క్యూట్ లో టాక్ నడుస్తోంది. తాజాగా అలీఖాన్ ఎంట్రీతో పార్టీలో అసంతృప్తి పెరిగినట్లు సమాచారం. 2024 ఎన్నికల ముందు పార్టీని బలోపేతం చేయడానికి వైసీపీ ఇతర పార్టీల నేతలతో తమ పార్టీలో చేర్చుకుంది. కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన అహ్మద్ అలీఖాన్ జగన్ పిలుపుతో హస్తానికి గుడ్ బై చెప్పి ఫ్యాన్ గాలి వైపు మళ్లారు. ఇక్కడ నుంచే పార్టీలో అసంతృప్తి రాగం వినిపించడం ప్రారంభమైందని తెలుస్తోంది. వైసీపీలో ఏ పదవి ఆశించకుండా పార్టీలో చేరిన అలీఖాన్ కు జగన్ సిటీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. ఇది పార్టీలోని సీనియర్లకు ఏమాత్రం నచ్చలేదంట. పార్టీలో బాధ్యతలు చేపట్టిన అలీఖాన్ కు సీనియర్ నేతలు కలిసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదంట. దీంతో పార్టీలో కష్టపడి పనిచేయాలని అనుకున్న అలీఖాన్ అసంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. ఇక పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండాలనే అలీఖాన్ ఆకాంక్షకు సీనియర్లు బ్రేకులు వేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎస్సీ సెల్ విభాగం నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ నేతలతో పాటు రాష్ట్ర నాయకులు, మండల నాయకులు హాజరయ్యారు. కానీ నగర అధ్యక్షుడి హోదాలో వెళ్లిన అహ్మద్ అలీఖాన్ కు అవమానించారని పార్టీ వర్గాల్లో టాక్. అయితే కొంతమంది ఎస్సీ సెల్ నేతలు తమ కార్యక్రమానికి ఎందుకు వచ్చారని అలీఖాన్ ను ప్రశ్నించారట. పార్టీలో ఉన్న నేతల నోటి నుంచి ఇలాంటి స్పందన రావడంతో అలీఖాన్ మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఇదంతా చూస్తుంటే పార్టీలో ఇప్పటికే గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నట్లు సమాచారం. మరోవైపు కొత్తగా వచ్చిన వారిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారనే రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అధిష్టానం దృష్టి సారించి పార్టీని ఎలా గడిలో పెడుతుందో వేచి చూడాల్సిందే.